పురుకొల్పు దయచేయమని మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి మిమ్మల్ని అందరిని చూసి దేవుని స్తుతించే భాగ్యము, మీ అందరితో కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేసే భాగ్యమును దేవుడు నాకును దయచేసినందులకై మొదటిగా మన తండ్రి అయిన దేవునికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమతో ఆహ్వానించి ఈ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ ప్రియులకు, దైవ సేవకులకు, పలు సంఘం నుండి చేరువచ్చిన ప్రియులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నా. నా కొరకు, నా ఆరోగ్యం కొరకు మీరు చేస్తున్న ప్రార్థనలను బట్టి మరి ఒకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నా. మనం చదువుకున్న లేఖన భాగం, మనమందరము బాగుగానే ఎరుగున లేఖన భాగం. మరి ప్రియులు ఉన్న రాజరత్న సహోదరులు క్రీస్తు న్యాయపీఠం మీద మాట్లాడమని కోరారు. అదే భవానీ శంకర్ గారు కూడా మాట్లాడుతున్నారు అని చెప్పారు. బ్రదర్ మాట్లాడుతున్నారు కదా. మేము ప్రభు చిత్తమైతే ఏమన్నా రేపు ఉదయం మాట్లాడాలని ఆశ ఉన్నది. అయినా అంత అవసరమా అని నేను అంటే అవసరమే. నాకు చాలా ఇష్టమైన అంశం క్రీస్తు న్యాయపీఠం. చాలా ఇష్టం అసలు. ప్రభు సహోదరుడు దాసుని భవానీ శంకర్ సహోదరుని వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. అవసరం అనిపిస్తే ఒకసారి మాట్లాడాలని ఆశ ఉన్నది. మనం చదువుకున్న లేఖన భాగం, మనమంతా బాగుగా ఎరుగున లేఖన భాగమే. భక్తుడైన యేసేపు జీవితంలో నుండి మనం చదువుకున్నాం. ఆది కాండములో 7 భక్తులు ఉన్నారండి. ఎంతమంది? 7 భక్తులు ఉన్నారండి. వారి పేరులో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నాయి. ఆ 7 భక్తుల పేరులు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయమునకు ఏమని పేరంటే విశ్వాస వీరుల పట్టిక. ఏమిటండి అది? విశ్వాస వీరుల వరుసలు ఉంటాయన్నమాట, పేర్లు ఉంటాయి. విశ్వాస వీరుల పట్టిక. ఆ విశ్వాస వీరుల పట్టికను మనం ధ్యానం చేస్తుంటే 2 స్త్రీల పేర్లు ఉన్నాయి. ఒకటి శారమ్మ పేరుంది, మన తల్లి శారమ్మ పేరు ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే రాహాబు పేరు ఉందండి. ఏం పేరండి? రాహాబు పేరుంది. ఎంత ధన్యురాలండి రాహాబు. రాహాబు పేరుంది. వేశ్య రాహాబు అని ఉంటుంది. ఆ విశ్వాస వీరుల పట్టిక మనం ధ్యానం చేస్తుంటే ఆ విశ్వాస వీరుల పట్టికలో సంసోను పేరు ఉందండి. ఎవరి పేరు ఉందండి? సంసోను పేరు ఉంది, కానీ సొలొమోను పేరు లేదండి. సొలొమోను రాజు ఉన్నాడు కదా, దేవాలయం కట్టాడు కదండి. మరి చాలా రాశాడు, సామెతలు చెప్పాడు, కీర్తనలు రాశాడు, పరమగీతం రాశాడు. కానీ విశ్వాస వీరుల పట్టికలో సొలొమోను పేరు లేదు, కానీ సంసోను పేరు. ఆయన కార్యములు, ఆశ్చర్యములు, ఆశ్చర్యం, అది దేవుని చిత్తం. అది క్రీస్తు న్యాయపీఠం మీదకే ఆయనకే చెందింది. ఆయన అక్కడ అడగొచ్చు, ఎందుకయ్యా సంసోను పేరు వేసావు? సంసోను విశ్వాస వీరుడా, సొలొమోను కాదంటే కాదంట. వరకు చెప్తాను అన్నమాట.
వారిని విశ్వాస వీరులు అంటారు. వారు 7. వారి పేర్లు హేబేలు, హనోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. 7 విశ్వాసులే. అయ్యా మీకు వినిపిస్తుందా? మీకయ్యా 7 విశ్వాసులే. 7 విశ్వాస వీరులే. కానీ ఒక్కొక్కరిలో ఒక్కొక్క విశేషమైన లక్షణం ఉందండి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క విశేషమైన లక్షణం ఉందండి. ఈ 7 3 గుంపులుగా చేయొచ్చండి. 3 గుంపులుగా చేయొచ్చండి. ఒక గుంపు ఎవరంటే జల ప్రళయానికి ముందున్నవారు. రెండవ గుంపు ఎవరంటే జల ప్రళయం తరువాత ఉన్నవారు. మూడవ గుంపు ఎవరంటే జల ప్రళయానికి ముందు, జల ప్రళయంలో, జల ప్రళయం తరువాత ఉన్నవారు. ఇప్పుడు మీరే చెప్పాలి, జల ప్రళయం ముందున్న విశ్వాస వీరులు ఎవరు? హేబేలు, హనోకు. జల ప్రళయం తరువాత ఉన్న విశ్వాస వీరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. జల ప్రళయం ముందు, జల ప్రళయములో, జల ప్రళయం తరువాత ఉన్నది ఎవరు? నోవాహు. నోహు ఆశ్చర్యమైన జీవితం. జల ప్రళయం ముందు ఉన్నాడు, జల ప్రళయములో ఉన్నాడు, జల ప్రళయం తరువాత ఉన్నాడు నోవాహు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క విశేషమైన లక్షణం. హేబేలులో విశేషమైనది ఏంటంటే ఆరాధన. ఏం చెప్పండి? ఆరాధన. అతడు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడిని యెహోవా హేబేలును అతని అర్పణను అంగీకరించెను. హేబేలులో విశేషమైన లక్షణం ఆరాధన. హనోకును గురించి మనం ఏం చెప్తున్నాం? అతడు దేవునితో నడిచెను. దేవునితో నడిచెను. హనోకు విశేషమైన లక్షణం ఏంటి చెప్పండి అమ్మా? వినపడాల. నడక ఏంటి చెప్పండి? హేబేలులో ఆరాధన, హనోకులో నడక. నోవాహు హెబ్రీ పత్రికలో 10 తన ఇంటి వారి రక్షణ కొరకు వాడని ఏం చేశాడు? సిద్ధం చేశాడు అనే పని చేశాడు. వాడను కట్టాడు అన్నమాట. నోవాహులో పనిని మనం చూస్తున్నామని. ఈ మాటలు ఇంగ్లీష్లో అయితే చాలా చక్కగా ఉంటాయి. ఆరాధనను వర్షిప్ అంటారు, నడకను వాక్ అంటారు, పనిని వర్క్. వర్షిప్, వాక్, వర్క్. ఆ ముగ్గురులో ఒక్కొక్కటి విశేషమైన లక్షణం. కానీ ఈ రోజుల్లో ప్రతి విశ్వాసిలో ఆ 3 లక్షణాలు ఉండాలి. ఆ 3 లక్షణాలు ప్రతి విశ్వాసంలో ఉండాలి. ప్రతి విశ్వాసి ఆరాధించేవాడుగా ఉండాలి. ఆరాధించడమే కాదు, నీవు చేసే, నేను చేసే ఆరాధన ఆయన ఏం చేయాలి? ఆయనకు అంగీకారమైన ఆరాధన మనం చేయాలి. ఆరాధన చేస్తాం, కానీ ఆయన అంగీకరిస్తున్నాడా? మన ఆరాధన ఆయనకు అంగీకారంగా ఉందా? మనము ఆయనకు అంగీకారంగా ఉన్నామా? ప్రశ్న. ప్రతి విశ్వాసి ఆరాధించాలి. ప్రతి ప్రభు దినమున సంఘంగా కూడి వచ్చి సంఘముతో పరిశుద్ధులతో కలిసి తండ్రి అయిన దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. మన ప్రభువును, మన రక్షకుడైన క్రీస్తు నాథుని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్ ఈజ్ ఏ మస్ట్. అట్టి వారు కావాలని తండ్రి కోరుతున్నాడు. ఫాదర్ సీక్స్ దెమ్. తండ్రి కోరుతున్నాడు. రెండవది నడక. మన నడక చాలా ప్రాముఖ్యం. మన ఆరాధన దేవుడు చూస్తున్నాడు, మన నడక ఎవరు చూస్తున్నారు చెప్పండి? మన అందరూ, మన చుట్టూ ఉండే వాళ్ళు, మన ఊర్లో వాళ్ళు, నమ్మనోళ్ళు మన నడక చూస్తున్నారు. నడక బాగున్నదా?
విశ్వాసి, నీ నడక మారిందా? నడక మారని విశ్వాసి విశ్వాసే కాదు. నడక మారని విశ్వాసి ఆరాధన చేస్తే దీవెన రాదు, శాపమే వస్తుంది. నడక, హానోకులో నడకను మనం చూస్తున్నాం, నోవహులో పనిని చూస్తున్నాం. ప్రతి విశ్వాసి పని చెయ్యాలి. ఈ లోక సంబంధం పనులు చేసుకోవాలి, మరి విశేషంగా దేవుని పని చెయ్యాలి. ఒక సేవకుడు పని కాదు, అది దేవుని పని. ఎవరెవరు చేయాలి చెప్పండి? అందరూ చేయాలి. ప్రతి విశ్వాసి దేవుని పని చేయాలి. అది మన భాగ్యము, అది మన యొక్క బాధ్యత. నేడు వెళ్ళి మీరు నా తోటలో పని చేయండి. పని చేయుట, ప్రభు పని చేయుట. సొంత పని చేస్తున్నాం కానీ ప్రభు పని చేస్తున్నావా? ఆలోచన చేసుకో. అబ్రహాములో విశ్వాసాన్ని చూస్తున్నాము. ఆయన విశ్వాసులకు తండ్రి కదండి. ఇస్సాకులో విధేయత చూస్తున్నామని, విధేయత. యాకోబులో విజయాన్ని చూస్తున్నాం. యాకోబులో ఏముందండి? విజయం. దేవుడే అన్నాడు, నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచావు. యాకోబులో విజయాన్ని చూస్తున్నాము. యోసేపులో మహిమను చూస్తున్నామండి. ఏం చూస్తున్నాం? యోసేపులో మహిమను చూస్తున్నాం. ద గ్లోరిఫైడ్ జోసెఫ్, ది ఎగ్జాల్టెడ్, హెచ్చించబడిన యోసేపు. యోసేపు చరిత్ర భక్తులు 3 మాటలు చెప్పారు ఇంగ్లీష్లో. ఫ్రమ్ పిట్ టు ప్రిజన్ టు ప్యాలెస్. 3 మాటలు చెప్పారు. పిట్, ప్రిజను, ప్యాలెస్. పిట్ అంటే గుంట, గుంటలు వేయబడ్డాడు కదండి యోసేపు. ప్రిజన్ అంటే చెరసాలు వేయబడ్డాడు కదండి. తర్వాత చెరసాలు వేయబడ్డాడు కదండి. ఆ తర్వాత ఎక్కడికి వచ్చాడు? అంతఃపురానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు చెప్పండి? అంతఃపురానికి వచ్చాడు. అధికారి అయ్యాడు, హెచ్చించబడ్డాడు, గ్లోరిఫైడ్, మహిమపరచబడిన యోసేపు. యోసేపునకును యేసు ప్రభు వారికి చాలా పోలికలు ఉన్నాయి. బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు, శ్రేష్ఠులైన భక్తులు ఉన్నారు. దానియేలు, నువ్వు బహుప్రియుడు అని దానియేలు గురించి మనము దేవుడు చెప్పిన మాటలు 3 సార్లు చెప్పటం మనం విన్నాం. యోసేపు మోషే గొప్ప భక్తుడని, అతని వంటి వాడు లేడు అనే మాట చూస్తున్నాం. యోబు అతని వంటి వాడు లేడు అనే మాట చూస్తున్నాం. కానీ యేసు ప్రభు వారికి దగ్గరగా ఉన్నవాడు, ఎక్కువగా పోలికలు ఉన్న ఆయన. అది అయ్యా ఎండకు వచ్చింది వదిలేసి, అది యోసేపుకు యేసు ప్రభు వారికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకున్న వాటిల్లో చూడండి, 37వ అధ్యాయము 1వ వచనం. యాకోబు 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. యోసేపు ఏం చేస్తున్నాడు? మందను మేపుతున్నాడు. మందను మేపు ఆయన ఏమంటారండి? చెప్పరే? కాపరి, గొర్రెల కాపరి. యోసేపు గొర్రెల కాపరి. మరి యేసు ప్రభువారు అదే అన్నమాట. యేసు ప్రభువారు కూడా నేను గొర్రెలకు మంచి కాపరి. ఆయన మంచి కాపరి, ఆయన ప్రధాన కాపరి, ఆయన గొప్ప కాపరి, ఆయన ఆత్మల కాపరి, ఆయన మన కాపరి, ఆయన నా కాపరి. అలాగున చాలా పోలికలు ఉన్నాయి యేసేపుకును యేసు ప్రభువారికి. చూడండి 3వ వచనం. మరి యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యం ముందు పుట్టిన కుమారుడు కనుకను తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించెను.
యాకోబు యోసేపుని అందరికంటే ఎక్కువగా ఏం చేశాడు? ప్రేమించాడు. ఆ మాట ఇంకొకసారి కూడా చూస్తున్నారు. అతని సహోదరు తమ తండ్రి అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూశాను. అలాగైతే యాకోబు యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. మనకు అర్థమయ్యేటట్టుగా ఇలా చెప్పుకున్నా, అదే మాట ఇలా అర్థమవుతా చెప్పురా. యోసేపు యాకోబుకు ప్రియమైన కుమారుడండి. ఏ కుమారుడు చెప్పండి? ప్రియమైన కుమారుడు. మరి యేసుక్రీస్తు ప్రభు చెప్పండి, మన తండ్రి అయిన దేవునికి ప్రియమైన కుమారుడు కదా. ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఆనందిస్తానన్నాడు కదా. అలా మీరు చదువుకుంటారండి. ఎన్నో పోలికలు ఉన్నాయి. ప్రియమైన కుమారుడు. యోసేపు అమ్మబడ్డాడు కదండి. యోసేపు అమ్మేశాడు కదండి, అన్నలు అమ్మేశాడు కదా. యోసేపు అమ్మబడిన యోసేపు. మరి యేసు ప్రభు వారిని అమ్మటే చెప్పండి. యేసు ప్రభు వారిని కూడా ఏం చేశారు? అమ్మవేశారు. అమ్మబడిన యోసేపు, అమ్మబడిన యేసుక్రీస్తు ప్రభు. ఈ పోలిక చెప్పినప్పుడు చాలా పోలికలు ఉన్నాయి. నా దగ్గర ఒక పుస్తకం ఉంది, దాంట్లో 78 పోలికలు ఉన్నాయి. ఇంకొక పుస్తకంలో చదివా 110 ఉందని, ఊరికి ఆ మాట చదివా. ఇంకో దాంట్లో 130 ఉందండి. అవన్నీ నాకు తెలియవు. కానీ అన్ని పోలికలు ప్రభువుకి అంత దగ్గరగా ఉన్నాడన్నమాట. అమ్మబడిన యేసేపు కదా, అమ్మబడిన యేసుక్రీస్తు ప్రభు. యేసేపు విలువ 20 రూపాయలు అయితే యేసు ప్రభు వారికి ఆనాటి లోకం ఎంత విలువ కట్టింది? 30 రూపాయలు విలువ కట్టింది. అయితే ఈ సమయమున మరి చాలా ఎండ ఎక్కింది, అంటే ఎండ బాగా ఉంది, ఆకలి ఉంది. నువ్వేమో ఇప్పుడు వచ్చావయ్యా, మేము ఎప్పుడు నుంచో కూర్చున్నాము, తొందరగా ముగించండి అంటారు. అనకపోయినా అనుకుంటారు లోపల. నేను కూడా తొందరగానే ముగిస్తాను. ఒక ప్రశ్న అడిగి నేను ముందుకు సాగిపోతాను. యాకోబుకి ఎంతమంది కుమారులు? అమ్మా చిన్న ప్రశ్నే. ఎంతమంది? 12 మంది కుమారులు. 12 మంది కుమారులలో యాకోబుకు ప్రియమైన కుమారులు ఎంతమంది? ఒక్కడే. అర్థమైంది కదా. కుమారులు ఎంతమంది? 12 మంది. 12 మంది కుమారులలో ప్రియమైన కుమారులు ఎంతమంది? ఒక్కడే. వచనం చదువుతారా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం అండి. గలతీ 3:26. గలతీ 3:26. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవుని పిల్లలమై ఉన్నామన్నమాట. యేసుక్రీస్తునందు మీరందరంటే మనమందరము విశ్వాసము వలన దేవుని కుమారులు లేక దేవుని పిల్లలమై ఉన్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో ఆ మాట ఉన్నదండి. మనము దేవుని పిల్లలమై ఉన్నట్లుగా తండ్రి మన పట్ల ఎట్టి ప్రేమను కనపుచ్చునో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఎలా దేవుని పిల్లలమయ్యాము? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా కదండి. ఇప్పుడే చదువుకున్నాము. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనమందరం ఏమయ్యాము? దేవుని పిల్లలం, దేవుని కుమారులం. ఇప్పుడు ఇంకొక ప్రశ్న. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మందిలో ప్రియమైన కుమారులు ఎంతమంది? ఇప్పుడు మనమందరం దేవుని పిల్లలం అనుకో అమ్మా, మనమందరం దేవుని పిల్లలం. ఎంతమందిలో దేవునికి ప్రియమైన పిల్లలు ఎంతమంది? ఇప్పుడు ఏం చెప్పట్లా, టకామని చెప్పేసారు. ఏసేపు అన్నారు కదా. ఇంతమంది మనమందరం దేవుని పిల్లలమైతే
ఇంతమందిలో పరలోక తండ్రికి ప్రియమైన పిల్లలు ఎంతమంది? నీవు దేవునికి ప్రియమైన కుమారుడైనా, నువ్వు దేవునికి ప్రియమైన కుమార్తెవైనా నువ్వు చెప్పగలవా, నా తండ్రికి నేను ప్రియమైన బిడ్డగా ఉన్నా, నేను ప్రియమైన బిడ్డనని చెప్పగలవా? ఈ సాక్ష్యము నీకుందా? ఈ శ్వాసము నీకుందా? ఈ నిశ్చయత నీకుందా? ఈ నమ్మకము నీకుందా? ఈ ధైర్యం నీకుందా? ప్రశ్న. నువ్వు దేవుని ప్రియమైన బిడ్డవేనా? ఆలోచన చేసుకో. 12 మందిలో ఒక్కడే, ఇంతమందిలో ఎందరో? ఈ మధ్యాహ్న సమయమున ఈ ప్రశ్న మనం వేసుకున్నాము. ఇప్పటివరకు వేసుకోకపోతే ఇకనైనా వేసుకో. ఇప్పుడు విను, సాయంత్రం కొనుక్కునే ముందు ఈ ప్రశ్న వేసుకో. నేను యేసయ్య నీకు ప్రియమైన బిడ్డగా, కుమార్తెగా, కుమారుడుగా ఉన్నానా అని ప్రశ్న వేసుకో. చాలా మేలు జరిగింది. నీ ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు జరిగింది. యేసేపు జీవితంలో మరి త్వరగా చదువుకున్నాం. ఎలా ప్రియమైన వాడయ్యాడు, యేసేపు ఎలా ప్రియమైన వాడయ్యాడు అనేది మనం ధ్యానం చేయబోతున్నాం. దాని అర్థం ఏంటంటే, మనము కూడా యేసేపు లాంటి లక్షణాలు కలిగి ఉంటే మనం కూడా ఏమవుతాం? మన తండ్రికి చెప్పండి, మన తండ్రికి మనం కూడా ప్రియమైన బిడ్డలం అవుతాం, ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటే. చూడండి, 2వ వచనం చదువుతారా? 37వ అధ్యాయము 2వ వచనం అని. 37:2. యాకోబు వంశావళి ఇది. యేసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరుతో కూడా మందను మేపుస్తున్నాను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారులతోనూ జిల్ఫా కుమారులతోనూ ఉండెను. అప్పుడు యేసేపు వారి చెడుతనమును గుర్చిన సమాచారము వారి తండ్రి వద్దకు తెచ్చుచుండెను. దీనికి ఒకే మాట పెట్టుకున్నా. యేసేపు తన సహోదరుల యొక్క చెడుతనములో పాలు పొందలేదు. వారితోనే ఉన్నాడు, వారి మధ్య ఉన్నాడు. వారితో కలిసి మందను చెప్పండి, వారితో కలిసి ఈయన కూడా ఏం చేస్తున్నాడండి? మందను మేపుస్తూ ఉన్నాడు. వారికి దూరంగా ఏం లేరు, వారితోనే ఉన్నాడు, వారితోనే కలిసి ఉన్నాడు, వారితోనే తింటున్నాడు, వారితోనే కలిసి మందను కాస్తున్నాడు, వారితో కలిసి పొందుకున్నాడు, వారిలోనే ఒకటిగానే ఉన్నాడు. కానీ వారి పాపములో పాలు పొందలేదండి, వారి చెడుతనములు ఈయన పాలు పొందలేదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. 5:22. అయ్యా, ఎవరు లేరా చదివేవాళ్ళు? చేయకము, పరుల పాపములో పాలివాడవై ఉండకము. దేవుని ఆజ్ఞ ఏంటి? యేసేపు అన్నల యొక్క పాపములో చెప్పండి పాలివాడు కాలా, వారి చెడుతనంలో ఈయన పాలు పొందలేదని. వారి మధ్య ఉన్నా కానీ వారు ప్రత్యేకంగా ఉన్నారు. దేవుని వాక్యం, పరుల పాపములో ఏం పొందొద్దు? పాలు పొందవద్దు. అననీయ సప్పీరాలు కదండి, భర్త పాపంలో భార్య ఏమైంది చెప్పరే? పాలు పొందింది. ఇద్దరు ఏమయ్యారు? చచ్చిపోయారు. ఇక అలాగా మీరు ధ్యానం చేసుకోండి. సొంత అక్కైనా, సొంత అన్నైనా, సొంత తల్లైనా, సొంత కొడుకైనా, సొంత కూతురైనా, అమ్మైనా, నానైనా, బంధువైనా, చుట్టమైన, రక్త సంబంధి అయినా
బైబిలుకు విరోధంగా చేసే పాపాలలో విశ్వాసి మనం ఏం కాకూడదు, పాలు పొందకూడదు. అమ్మ చెప్పిన, నాన్న చెప్పిన, చుట్టమైన, రక్త సంబంధైన, కొడుకైనా కూతురైనా, తల్లి చెప్పిన, తండ్రి చెప్పిన దేవుని వాక్యానికి భిన్నమైన వాటిలో మనం ఏం చేయకూడదు, పాలు పొందకూడదు. యేసేపు పాలు పొందలేదు, ప్రియమైన వాడయ్యాడు. చూడండి 37వ అధ్యాయము 12 నుండి చదువుకున్నామని. 12 నుండి అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళేది. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూసి, నీ సహోదరులు షెకెములో మందను మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్ము అన్నప్పుడు అతడు మంచిది అని అతనితో చెప్పాను. అప్పుడు అతడు నువ్వు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని చెప్పి హెబ్రోను లోయని అతని పంపాను. అతడు వెళ్ళాను, అతడు వచ్చాను. ఒకరోజు యాకోబు యోసేపును పిలిచి, నా కుమారుడా, నీ అన్నలు మందలు మేపటానికి చాలా రోజులు అయ్యిందా, నీవు వెళ్ళి అన్నల క్షేమం మంద క్షేమం కదండి తెలుసుకొని నాకు వర్తమానం తీసుకురా అని చెప్పినప్పుడు యోసేపు ఏమన్నాడు చూడండి, మంచిది. ఏమన్నాడు? మంచిది తండ్రి, నేను వెళ్తానని. ఏం చేశాడు? అయ్యా వాళ్ళు నా మీద పగబట్టారు, నన్ను ద్వేషించారు, నేను వెళ్ళనయ్యా అనలేదు. తండ్రి వెళ్ళమన్నాడు, చెప్పండి. యోసేపు వెళ్ళాడు. అలాగైతే యోసేపులో ఉన్న లక్షణం ఏంటి? అమ్మా తండ్రి వెళ్ళమన్నాడు, కుమారుడు వెళ్ళాడు. ఏంటి లక్షణం, గుణం? విధేయత. తండ్రి ఆజ్ఞకు విధేయత చూపాడు. సెపరేషన్ అండ్ ఒబీడియన్స్, విధేయత. ఈ మధ్యాహ్న సమయమున పరలోకపు తండ్రికి ఎవరు ఇష్టలు, ఎవరు ప్రియులు? విధేయులు. ఆయనకు విధేయులైన వారే, ఆయన వాక్యానికి, ఆయన ఆజ్ఞలకు విధేయులైన వారు పరలోకపు తండ్రికి ప్రియులు. తండ్రికి విధేయులుగా ఉన్నామా? దేవుని వాక్యానికి విధేయత చూపుతున్నామా? దేవుని వాక్యమును పెద్దలకు లోబడి ఉండండి, అధికారులకు లోబడి ఉండండి, దేవునికి లోబడి ఉండండి. దేవుని వాక్యములు ఇవన్నీ ఉన్నవండి. విధేయత. ఒక ఆయన అవిధేయత చూపాడు, మనకి గతి వచ్చింది. ఇంకొక ఆయన విధేయత చూపారు, మనకు రక్షణ వచ్చింది. ఆ రోమపత్రిక 5లో మనం చూస్తున్నాం, మనం ముందుకు సాగిపోతున్నాం. ఎలా ప్రియమైన వాడయ్యాడు యోసేపు? ఒకటి, పరుల పాపములో పాలు పొందలేదు. రెండవది విధేయత. 39వ అధ్యాయము 12వ వచనమండి. 39:12. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రము ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. చెప్పండి, ఎలా ప్రియుడయ్యాడు యోసేపు? మనకు చరిత్ర తెలుసు కదా. ఆమె బలవంతం చేస్తే పై వస్త్రం విడిచిపెట్టి ఏం చేశాడు? పారిపోయాడు. అలాగైతే ఏంటి యోసేపు ఎలా ప్రియమైన వాడయ్యాడు? ఆ మాటే చెప్పండి. పారిపోయాడని చెప్పండి. దేనికి? పాపానికి దూరంగా పారిపోయాడు. పాపమునకు దూరంగా పారిపోయాడు, దేవునికి ప్రియుడయ్యాడు.
విశ్వాసి, పాపమునకు దూరంగా పారిపోమని దేవుని వాక్యం. జాగ్రత్తమునకు దూరంగా పారిపోండి. కొరింథీ పత్రికలో మాటలు మనం చూస్తున్నాం. మనం ఇలా మాట చెప్పుకుందాం, ఇలా ఇట్లా చెప్పుకుంటే ఇంకా బాగుంటుందని. యేసేపు ఏం పోగొట్టుకున్నాడు? తన పై వస్త్రం పోగొట్టుకున్నాడు కదండి అమ్మా. తన పై వస్త్రం పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకోలేదు? ఆ మాట చెప్పండి. మీరు చెప్పేది రైతే. ఏం పోగొట్టుకోలేదు? చెప్పారు కదా, కొంచెం పెద్దగా చెప్పండి. ఏం పోగొట్టుకోలేదు? శీలాన్ని పోగొట్టుకోలేదు. పై వస్త్రం పోగొట్టుకున్నాడు, శీలాన్ని పోగొట్టుకోలేదు. విశ్వాసి, శీలాన్ని కాపాడుకో. ఆ రోజే కనుక యేసేపే తన శీలాన్ని పోగొట్టుకొని ఆ పాపం చేసి ఉంటే ఇక యేసేపు చరిత్ర బైబిల్లో లేదు. ఇక యేసేపు చరిత్ర బైబిల్లో లేదు. ఎలా ప్రియమైన వాడయ్యాడు చెప్పండి? ఇప్పుడు చెప్పిన మాట చెప్పండి. శీలాన్ని ఏం చేశాడు? శీలాన్ని కాపాడుకున్నాడు. శీలాన్ని కాపాడుకున్నాం. 42వ అధ్యాయము 41వ అధ్యాయం 12వ వచనమండి. 41:12 అండి. 41:12 అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడు ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండేను. చాలండి. రాజుకు కల వచ్చింది, చెప్పేవారు లేరు. పానదాకుల అధిపతి ఉన్నాడు రాజు దగ్గర. అడిగాడు కబలేంద్ర, ఒక్కడు కూడా కలభావం చెప్పట్లేదంటే, అప్పుడు రాజా నన్ను క్షమించు, నన్నును భక్ష్యకారుల అధిపతిని చెరసాల్లో వేసావు కదయ్యా. అక్కడ ఉన్నాడు ఎవరు? ఒక చెప్పండి, హెబ్రీ పడుచువాడు ఉన్నాడు. అతడు మా కళ్ళభావం చెప్పాడు, నీ కళ్ళభావం కూడా చెప్తాడు అన్నాడు. ఎవరంతా ఉంది? హెబ్రీడు. హెబ్రీడు అంటే విశేషమైన మాట. నది దాటినవాడని అర్థం. అసలు దాటినవాడు, నదిని దాటినవాడు. మనం కూడా మరణములోని జీవములోనికి దాటి ఉన్నాము. మనము కూడా మరణం జీవంలోనికి దాటి ఉన్నాం. హెబ్రీడు అంటే మీకు వరకు చెప్తున్నా, మీకు బాగా అర్థం కావాలి. దేవుని బిడ్డ, విశ్వాసి. యేసేపు ఉన్నది ఎక్కడ? ఐగుప్తు దేశంలో. సొంత దేశం ఏది? కానాను దేశం కదండి. ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? చెరసాల్లో కదండి, చెరసాల్లో ఉన్నాడు. అయినా ఏమన్నాడు? అతడు హెబ్రీ, మాలాంటి వాడు ఒకడు ఉన్నాడు అందులో. మాలాంటి వాడు ఒకడు ఉన్నాడు అందులో. ఒకడు ఉన్నాడు. ఎవరు అతడు? హెబ్రీ పడుచువాడు. హెబ్రీడు. ఏం చెప్పాలో ఎంత చెప్పాలో అర్థం కావట్లేదు. ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తు నింట దాసుడుగా ఉన్నాడు. ఐగుప్తుకి దాసుడయ్యాడు. చెరసాల్లో ఉన్నాడు. నేరస్తుడిగా ఉన్నాడు. ఎక్కడున్నా అసలు ఆ పొత్తేపడు భార్య కూడా అంటది, ఏమ్మా ఇట్లా మంచంలో కొనుక్కున్నావు, ఏంది దిగులదంటే, ఏం చెప్పేదిలే, వాడు ఒకరిని తీసుకొస్తే హెబ్రీడు పడుచు వాడిని. హెబ్రీడు వచ్చాడు నా దగ్గరికి నన్ను ఎగతాళి చేయటానికి. హెబ్రీడు అంది కదండి. హెబ్రీడు అంటే మీకు మనందరికి అర్థమాదు. మనమెవరం? మనమమ్మ. మరి ఎవరు చెప్పలేరు మనమెవరు? ఏందమ్మా మనం ఎవరు? హెబ్రీ సంగతి కాదు మామూలుగా అసలు. మరి ఎవరు? ఏందయ్యా ఆ మాట గురించి చెప్పాల్సిందే. మనం ఎవరు? ఏదో ఒకటి చెప్పండి.
మీకు మీద ఆలస్యం ఆకలి అవుతుంది. విశ్వాసం ఉన్నదా? అదేందా మజా మాత్రం చెప్పలేరా? విశ్వాసం లేరు ఇక్కడ. నేను విశ్వాసం అని చెప్పలేవా? మనం ఎవరో విశ్వాసి. విశ్వాసి ఎక్కడున్నా విశ్వాసిగానే ఉండాలి. ఈ ఊర్లో ఉంటే కాదు. ఈ ఊర్లో విశ్వాసి, మరి పొరుగురులో చెప్పరే. మరి ఇంకా చాలా దూరం పోయిన కాడ అక్కడ ఎవరు ప్రభు బిడ్డలు లేరు, సంఘం లేదు, ఎవరు లేరు. అక్కడ కూడా ఎలా ఉండాలి? అక్కడ కూడా విశ్వాసిగానే ఉండాలి. అది ద డిస్టింక్టివ్ ఫీచర్, ఒక విశేషమైన లక్షణం. మిళితం కాకూడదు, మిక్చర్ జీవితం ఉండకూడదు. ఇలా చెప్పుకున్నాం. విశ్వాసుల మధ్య విశ్వాసులు, అవిశ్వాసుల మధ్య అవిశ్వాసులు ఉండకూడదు. అట్లా ఉంటున్నా. ప్రార్థనకు వచ్చినప్పుడు ఎట్లా ఉంటారు చెప్పండి? విశ్వాసులుగా. లోకంలోకి వెళ్ళినప్పుడు, పొలంలో పనులకు వెళ్ళినప్పుడు మీ మాటలు ఎట్లున్నాయి? మీ భాష ఎట్లుంది? మీ నడక ఎట్లుంది? నీ వస్త్రధారణ ఎట్టుంది? నీ పిలుపు ఎట్టుంది? నీ ఉచ్చారణ ఎట్టుంది? నీ నడక ఎట్టుంది? హెబ్రీయువేనా, హెబ్రీయురాలువేనా, విశ్వాసవేనా, దేవుని బిడ్డవేనా? ఎక్కడున్నా దేవుని బిడ్డగానే ఉండాలి. కల్తీ జీవితం ఉండకూడదు. అది హెబ్రీయుడు అన్నమాట. ఇంటిలో ఉన్నా, సంఘంలో ఉన్నా, గ్రామంలో ఉన్నా, పొలంలో ఉన్నా, దూరదేశంలో ఉన్నా, ఎక్కడున్నా మనం ఎవరం? విశ్వాసులం, దేవుని పిల్లలం. దేవుని పిల్లలముగానే మనం జీవించాలి. కల్తీ జీవితం మనలో ఉండకూడదు. అది దాని అర్థం అండి. 45వ అధ్యాయము 12వ వచనమండి. 45:12 అండి. 45:15 అండి. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తరువాత చాలు. రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తను బయలుపరుచుకొని తన సహోదరులు ఏం చేశారు చెప్పండి? ముద్దు పెట్టుకున్నాడు. తన సహోదరులు యోసేపుని ఏం చేశారు? అందరూ యోసేపుని ఏం చేశారు? అన్నలు ద్వేషించారు కదండి, గొంతులు వేశారు కదండి, అమ్మి వేశారు. యోసేపు లేడు అని చెప్పేశారు. యోసేపును మర్చిపోయారు. ఇప్పుడు అన్నలు ఆహారం కొనడానికి యోసేపు దగ్గరికి వచ్చారు. మొదటిసారి వచ్చారు, రెండోసారి వచ్చారు. యోసేపు అన్నల్ని ఏమైనా చేయగలరు కదండి, ఏమైనా చేయగలరు కదండి. ఆయన గుంటలు వేశారు, మాత్రం అంగి తీసేశారు, అమ్మేశారు, కష్టాలు పెట్టారు. కక్ష తీసుకోవచ్చు. నన్ను ఇట్లా చేశారు, నా మీద పగబట్టారు అని వారిని ఏమైనా చేయవచ్చు, శిక్షించవచ్చు, చంపేయచ్చు. కానీ ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్నాడు, క్షమించాడు, ప్రియుడయ్యాడు. ఎవరు పరలోకపు తండ్రికి ప్రియులండి? కక్ష పెట్టుకునేవారా?